వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అండి. సో ఈ రోజు వీడియోలో ఒక బిజీ ఈవినింగ్ బ్లాగ్ ని మీతో షేర్ చేస్తాను. రెగ్యులర్ గా మన వీడియోస్ లో మార్నింగ్ రొటీన్ అంటూ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్స్ ఎక్కువ షేర్ చేస్తాను కదా, బట్ ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా ఈవినింగ్ బ్లాగ్ ని ప్లాన్ చేశాను. ఎందుకు ఏంటి అనేది ఈ బ్లాగ్ లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. సరే, ఫస్ట్ అయితే టైం ఇప్పుడు అరౌండ్ 3:34 అవుతుంది. సో బట్టలు పొద్దున్నే ఆరేసాను, అవన్నీ కూడా ఇప్పుడు తీసేస్తున్నా. ఈ పనులన్నీ ప్రతి ఒక్కరూ చేసేదే కదా. ఈవినింగ్ అయ్యేసరికి అయితే బట్టలు ఆరేయడం, లేదా ఆరేసిన బట్టలు తీసుకురావడం, అవన్నీ ఫోల్డ్ చేసి మళ్ళీ అరేంజ్ చేసుకోవడం, ఇదంతా ఒక రొటీన్ లాగా ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది. సో మా ఇంట్లో కూడా సేమ్ అంతే. ఇంకా మొక్కలకి నీళ్ళు వేసి వచ్చి స్నాక్ టైం కంప్లీట్ అయిన తర్వాత ఇగోండి ఇప్పుడు వరకు వచ్చిన గిన్నెల్ని క్లీన్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు నేను కొంచెం స్పెషల్గా స్నాక్ ప్రిపేర్ చేశాను. ఇంతకీ ఏం చేశాను ఏంటి అన్నది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేశా. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. మార్నింగ్ అంతా ఫుల్ ఎండ, వేడి, ఉక్కపోతూ ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి చల్లని గాలితో పాటు స్లోగా వర్షం కూడా స్టార్ట్ అయింది. అంత వేడిలో ఉన్న తర్వాత చల్లని గాలి వేసేసరికి ప్రాణం లేచొచ్చింది తెలుసా. బట్ వర్షం అయితే పెద్దది పడలేదు. ఒకేసారి పెద్ద వర్షం పడి ఆగిపోయినా బాగుండు, బట్ చిన్న చిన్న తుప్పర్లా పడి వెంటనే వర్షం కూడా ఆగిపోయింది. మొన్నటి వీడియోలో గ్యాస్ కనెక్షన్ ఇచ్చే వాళ్ళు వచ్చారు, ఇంటి దగ్గర ఇలా తవ్వారు అని చెప్పాను కదా. ఆ రోజు వాళ్ళు రావడం అంతే. మళ్ళీ ఈ రోజు వరకు వాళ్ళు రాలేదు. ఆ తవ్విన దగ్గర రాయిలు అవన్నీ అలానే ఉన్నాయి. మరి వాటిని ఏం చేయాలో ఏంటో నాకు కూడా తెలియదు, అందుకని అలానే ఉంచేసా. ఈ లోపే మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. టైం అరౌండ్ 7:15 అవుతున్నట్టుంది. బట్ బయట వెదర్ అయితే సూపర్ ఉంది తెలుసా. చల్లని గాలి అండ్ చిన్న చిన్నగా వర్షం పడుతూ చాలా బాగుంది. అందుకే ఇంక ఇప్పుడు నాకు ఏ పని లేదు, కాసేపు అలా బయటను కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తున్నా. ఈ లోపు వియాన్ అండ్ కార్తిక్ ఇద్దరు వచ్చి ఆడుకుంటున్నారనమాట. వియాన్కి కార్తిక్కి మారేడు కల్పించాము. మంచిగా ఇద్దరు తాక్కుంటూ ఆడుతున్నారు. ఈ హాలిడేస్ ఏమో కానీ ఈ హాలిడేస్లో వీడిని ఎందులోని జాయిన్ చేయలేదు, టైం అంతా వేస్ట్ చేశానా అని ఒక పక్క అనిపిస్తే, అలా చేసి మంచి పని చేశాను. ఎందుకంటే వీడిని జాయిన్ చేస్తే కనుక ఈ ఎండల్లో అటు ఇటు తిరిగేసరికి నా పని అయిపోతుంది. సో ఓకే, ఈ ఎండలకి వీడిని ఇంట్లో పెట్టడమే కరెక్ట్ అని ఇంకో పక్క అనిపిస్తుంది. మరి ఏంటో రెండు రకాలుగా ఆలోచిస్తున్నాను. నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ లోపు హాలిడేస్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇంకో 1-2 వారాల్లో స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఈలోపు ఈయన ఆఫీస్ నుంచి వస్తూ మామిడి పళ్ళు తీసుకొచ్చారు. అవి చాలానే ఉన్నాయి. అందుకనే కొన్ని మా పిన్ని వాళ్ళకి అండ్ తెలిసిన వాళ్ళకి పంపించేశాను. అండ్ ఈ సమ్మర్స్లో అందరూ మామిడి పళ్ళు కోసం వెయిట్ చేస్తారు కదా. చాలా మందికి మామిడి పళ్ళు అంటే ఇష్టం ఉంటుంది. బట్ ఐ లిటరలీ వెయిట్ ఫర్ పనస్తళ్ళు అనమాట. నాకు పనస్తళ్ళు అంటే చాలా ఇష్టము. మామిడి పళ్ళ పనస్తళ్ళ అంటే పనస్తళ్ళకే ఓటు వేస్తాను. అలా మామిడి పళ్ళు పంపకాలు అయిన తర్వాత ఇందాక తీసిన బట్టల్ని మడతేసి ఇగోండి ఇప్పుడు సర్దుతున్నాను. అండ్ ఈ బట్టల విషయంలో నేను ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలనుకుంటానండి. అదే గనుక కొంచెం డిలే చేసి సరే రేపు సర్దుకుందాంలే, ఎల్లుండి సర్దుకుందాంలే అనుకుంటామా అంతే. ఇంకా మరుసటి రోజే మనకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరెవరో మన ఇంటికి వస్తూ ఉంటారు. ఆ బట్టలు అలానే కనిపిస్తాయి వాళ్ళకి. అబ్బా ఎంత వియర్డ్గా అనిపిస్తుంది నాకు. అందుకనే వీలైనంత వరకు బట్టలు ఎప్పటికప్పుడు మడతెట్టి పెట్టేస్తాను. మరీ ఇంకా ఓపిక లేదు అన్నప్పుడు తప్పదులేండి, అప్పుడు కొంచెం ఆరాంగా పనులు చేసుకుంటాము. సరే, ఇంక ఇక్కడేమో సాయంత్రం అగరబత్తీలు వెలిగిస్తున్నాను. అంటే పొద్దున్న దీపారాధన చేసుకున్నాను అనుకోండి, సాయంత్రం ఇలా అగరబత్తీలు పెడతా. అదే పొద్దున్న దీపారాధన చేయకపోతే సాయంత్రం మంచిగా పూజ చేసుకుంటాను. ఇలా నా పనిలో నేను బిజీగా ఉన్నానా, ఈలోపు మా ఆయన పకోడీ తీసుకొచ్చారు. వాళ్ళ మమ్మీ గారి కోరిక అనమాట. మా అత్తగారికి పకోడీ అంటే చాలా ఇష్టము. 3 పూట్ల అన్నం బదులు పకోడీ పెడితే కడుపు నిండా తింటారు తెలుసా. సరే, ఇంక ఇక్కడేమో నైట్ డిన్నర్కి రైస్ పెట్టేసా.
రోజు అంత పెద్ద పెద్ద ఉరుములు వచ్చాయి కానీ వర్షం పడుతుందేమో అనుకున్నా, బట్ వర్షం మాత్రం పడలేదు. అప్పటి వరకు చల్లని గాలేసింది కానీ ఆ తర్వాత ఆ గాలి కూడా వేయట్లేదు. ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. సాయంత్రం అయితే చాలండి, అరౌండ్ 4 o'clockకి స్టార్ట్ చేస్తారు వీళ్ళు ఆడడం. మళ్ళీ రాత్రి 8-9 వరకు ఆడుతూనే ఉంటారు. ఈ లోపు వాళ్ళ డాడీ బయటికి వెళ్దాం రారా అంటే మంచిగా వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాడు. ఇంతకీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే మార్కెట్కి. ఈ రాత్రప్పుడు మార్కెట్కి ఎందుకు అక్క అనుకుంటారేమో, ఏం లేదండి, రేపు మా నాన్నమ్మ వర్ధంతి. సో పూజకి కావాల్సిన పువ్వులు, పళ్ళు, అలానే స్వీట్ అవన్నీ తీసుకురావడానికి ఇప్పుడు వెళ్తున్నారు. ఈయన రాగానే చెప్పాను వెళ్ళమని, కాకపోతే ఆఫీస్ కాల్లో ఉండడం వల్ల కుదరలేదు. ఇంక ఇప్పుడు ఫ్రీ అయ్యారు, లిస్ట్ అంతా రాయించుకొని అప్పుడు బయలుదేరి వెళ్తున్నారనమాట. యాక్చువల్గా అయితే నేనే వెళ్ళాలి, కాకపోతే నాకు ఇంట్లో చాలా పని ఉంది. ఈ పని కాదని చెప్పి ఇప్పుడు నేను వెళ్ళాను అంటే ఇక్కడ ఈ పని ఆగిపోతుంది. అందుకనే వాళ్ళిద్దరిని మార్కెట్కి పంపించి నేనేమో ఇల్లు క్లీన్ చేయడంతో స్టార్ట్ చేశాను. మొన్న రీసెంట్గానే పూజకి ముందు నేను ఇల్లు అది ఎలా క్లీన్ చేసుకుంటాను అన్నది షేర్ చేశాను కాబట్టి ఇప్పుడు పర్టికులర్గా క్లీనింగ్ అంటూ ఏం షేర్ చేయలేదు. సో లాస్ట్ టైం చేసిన ప్రాసెసే ఇప్పుడు మొత్తం అంతా రిపీట్ చేశాను అనమాట. ఇంకా ఈలోపే మా అత్తగారు ఆకలంటేను ఆవిడికి అన్నం పెట్టేస్తున్నా. ఇందాక సడన్గా క్లైమేట్ అంతా చల్లగా ఈ ఫుల్ గాలి వేసిందని చెప్పాను కదా, ఆ గాలి ఎఫెక్ట్ చూసారా ఎంత ఉందో. జస్ట్ ఆ స్టవ్ మీదే చూసారా ఎంత డస్ట్ ఉందో, ఇంకా తిన్న గిన్నెల మీద, వండుతున్న వస్తువుల మీద ఇంకెంత ఉంటుందో అని భయం వేసింది. సో గిన్నెలు అవన్నీ ముందే క్లీన్ చేసి పెట్టేశానులేండి. ఇంక ఇప్పుడు స్టవ్ క్లీన్ చేస్తున్నా. స్టవ్ నార్మల్గా డస్టింగ్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను, కాకపోతే ఇందాక కుక్కర్ పెట్టాను కదా, అక్కడ వాటర్ ఏదో లీక్ అయినట్టుంది. ఆ లీక్ అయిన వాటర్ మీద డస్ట్ పడడం వల్ల ఇలా గ్రీజీగా తయారైంది. దీన్ని ఎలా క్లీన్ చేయాలా అని ఆలోచిస్తే అప్పుడు కోలిన్ గుర్తొచ్చింది. సో కోలిన్ పెట్టి కొంచెం గట్టిగా రుద్ది క్లీన్ చేస్తే పోయింది. అమ్మయ్య అనుకున్నా, ఎందుకంటే ఆ ముందు రోజే స్టవ్ని శుభ్రంగా కడిగాను అనమాట. అస్తమానం కడగడం కూడా కరెక్ట్ కాదు కదా, ఎక్కడ స్టవ్ పాడైపోతే మళ్ళీ మా ఆయన ఏమంటాడా అని అదొక భయం నాకు. అంటే ఆయన ఏదో తిడతారో కొడతారో అని కాదు, ఎందుకులే ఊరికే ఒక వస్తువుని కావాలని పాడు చేయడం అని అనిపిస్తుంది. అందుకే ఇంకా చేసేది ఏం లేక కోలిన్తో క్లీన్ చేస్తే మంచిగానే మొత్తం అంతా డస్ట్ రిమూవ్ అయిపోయింది. చూసారు కదా మా స్టవ్ తలతలలాడే త్రిబులెక్స్, అలా త్రిబులెక్స్ సోప్ లాగా తలతలలాడిపోతుంది. ఇంకా కిచెన్ క్లాత్ని కూడా నీట్గా వాష్ చేసి ఆరేసేసా. ఈ లోపు ఇగోండి వీళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వీళ్ళు వస్తూ ఏం తీసుకొచ్చారంటే నెక్స్ట్ రోజు పూజకు కావాల్సిన పువ్వులు. ఈ పువ్వుల్లో సగం బంతి పువ్వులే ఉన్నాయి. అదేంట్రా అంటే వాళ్ళు అయ్యే ఇచ్చారంటున్నాడు. ఇంకా నేను ఏం చెప్తాను. అండ్ ఈ అట్టిపళ్ళు, కొబ్బరికాయలతో పాటు స్వీట్ కూడా తీసుకొచ్చారనమాట. ఇప్పుడు తినకూడదు, మా అమ్మకు పెట్టాను. అవునట్టు చెప్పడం మర్చిపోయా. ఈ లోపే ఈయన వచ్చి మళ్ళీ షాప్కి వెళ్ళి బ్రెడ్ తీసుకొచ్చారు ఈ కుక్క పిల్ల కోసం. ఆల్రెడీ లాస్ట్ టైం నేను 1-2 వీడియోలో చెప్పాను కుక్కకి ఈయన మందు తీసుకొచ్చి పెట్టారని. అండ్ ఆ తర్వాత నుంచి ప్రతిరోజు అన్నం పెడుతున్నాము. ఈ రోజు పొద్దున్న పెట్టడం మర్చిపోయాము, అందుకనే ఈయన అప్పటికప్పుడు వెళ్ళి బ్రెడ్ తీసుకొచ్చి పెట్టారు. ఈ కుక్కకి ఏమైందంటే, అదే కుక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే తీసుకువెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేశారంట. అండ్ అదే టైంలో ఎవరో పాపం దాన్ని కాలు మీద కొట్టేసినట్టున్నారు. ఫ్రంట్ 2 లెగ్స్తోనే అది నడుస్తుంది, బ్యాక్ లెగ్స్ అసలు సపోర్ట్ చేయట్లేదు దాన్ని. ప్రస్తుతానికి బ్రెడ్ పెట్టాము, రాత్రి మేము తినేసిన తర్వాత దానికి కూడా అన్నం పెట్టేస్తాం. సరే, ఇంక ఇక్కడ నేను వేసిన ముగ్గులు చూపించలేదు కదా, సో ఈరోజు ముగ్గు బాగానే కుదిరింది. ఈ లోపు మా పక్కింటి పాప కూడా వచ్చి అన్నం తింటుందనమాట. ఆ పిల్ల అసలు అన్నం తిందు, అందుకనే వాళ్ళ మమ్మీ ఇక్కడ తీసుకొచ్చి మా ఆయనతో భయం పెట్టించి మరిపి తినిపిస్తుంది. అలా వాళ్ళతో కాసేపు ముచ్చట్లు చెప్పుకున్న తర్వాత లాస్ట్కి ఇంకా మేము కూడా అన్నం తింటున్నాము. ఇంకా ఇప్పుడు వియాన్ బాబు వాళ్ళ డాడీ కోసం స్పెషల్గా ఏదో మ్యాంగో కట్ చేస్తాడంటండి. ఆ కటింగ్ ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూడండి. అంటే అందరికీ తెలిసిందే, కాకపోతే బాబు గారు ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. కటింగ్ ఎలా చేస్తాడా, చాకు షార్ప్గా ఉంది కదా అనుకున్నాను, కానీ పర్వాలేదు బాగానే చేసాడు. ఇంకా డిన్నర్ చేసి పడుకొని పొద్దున్నే లేవాలి, ఎందుకంటే టుమారో ఈజ్ గోయింగ్ టు బీ అ వెరీ హెక్టిక్ డే. ఎందుకు ఏంటి అన్నది మీరు రేపటి వీడియోలో చూస్తారు. సో ఇక్కడితో ఈ వీడియో ఎండుకు వచ్చేసాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడము, ఒక మంచి కామెంట్ పెట్టడము, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది ఇవాల్టి వీడియో. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో రియలీ వెరీ సూన్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.